నల్గొండ జిల్లా చండూరు మండలంలో సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. జోగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీ ఆలేటి యాదయ్య గారు ఘన విజయం సాధించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నికల్లో పార్టీ బలం మరియు యాదయ్య గారిపై ఉన్న నమ్మకంతో ఆయన తన సమీప ప్రత్యర్థిపై నమ్మకమైన స్పష్టమైన మెజారిటీని సాధించారు. విజయం తర్వాత ఆలేటి యాదయ్య గారు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ సహకారంతో గ్రామంలోని తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యలన్నింటినీ పరిష్కరించి జోగూడెంను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు ఆయనను అభినందించారు. గ్రామంలో ఉన్న ప్రజలందరికీ నా మీద నమ్మకం ఉంచుకొని గౌరవించి నన్ను గెలిపించినందుకు ధన్యవాదములు. కోరుకున్నట్టు వాళ్ళ గౌరవాన్ని గౌరవించి వాళ్లకు అడుగున వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పని వారు ప్రజలు ఏది కోరుకుంటే ఆ పని చేసే బాధ్యత తీసుకున్నాను. అదేవిధంగా జోగూడెం గ్రామ ప్రజలందరూ నన్ను నమ్మి గౌరవించి ఓటు వేసినందుకు శిరస్సు ఉంచి ధన్యవాదాలు చేయించున్నాను. ఈ గెలుపు మీకు ఎలాంటి బాధ్యతని ఇచ్చిందని మీరు భావిస్తున్నారు? రైట్ అటు అది మా సాయశక్తుల కృషి చేస్తాము. అది ఇప్పుడు అనేది మనం బాధ్యత తీసుకోలేము. బడ్జెట్ను బట్టి కంప్లీట్ చేయగలుగుతాం. అవినీతి చేయవలసిన బాధ్యత మాకు అవసరం లేదు. వచ్చే 5 ఏళ్లలో తర్వాత మీ గ్రామంలో రాష్ట్రంలోని నెంబర్ 1గా గ్రామంగా ఉండాలంటే మీరు చేసే మొదటి 3 పనులు ఏంటి? ప్రజలు అంతా ఏం నిర్ణయించుకుంటే అదే చేస్తాం. నేను ఒక్కడిని నిర్ణయించేది కాదు. ముఖ్యంగా ఇంటింటికి నీటి సమస్య ఒకటి, రెండవది ఊళ్ళో రోడ్లు, సిసి రోడ్లు, మూడవది డ్రైనేజీ పూర్తి చేయగలుగుతాం. డ్రైనేజీ సమస్య వచ్చింది. డ్రైనేజీ, రోడ్లు, వాటర్, అవి వచ్చిన సమస్యలు 3. ఆ 3 పరిష్కారం చేయగలుగుతాం. గౌరవించి పని చేయమంటే ఆ విధంగా చేస్తాం. వాళ్ళు నమ్ముకున్నట్టు మేము చేస్తాం, కానీ వాళ్ళను కాదని మేము పని చేయలేము. గ్రామ ప్రజలు నన్ను నమ్మి నాకు ఓటేసి నా మీద నమ్మకం ఉంచి గెలిపించినందుకు వాళ్ళకు ధన్యవాదములు. అట్లాగే వాళ్ళు కోరుకున్నట్టు నీటి సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, డ్రైనేజీ సమస్య కానీ, విద్యా సమస్య కానీ, ఆరోగ్య సమస్య కానీ, పింఛన్ సమస్య కానీ, ఏ సమస్య ఉన్నా వాళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళకు చేసి వాళ్ళకు నిరూపించగలరు. అందుబాటులో ఉండి జోగిగూడ గ్రామ ప్రజలకు, నన్ను 5వ వార్డు గెలిపించిన 5వ వార్డు ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన జోగిగూడెం గ్రామ ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నన్ను నమ్మి నాతో పాటు ఆ సర్పంచ్ గారిని వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళు ఏ పని చెప్పినా ఎనీ టైం మేము అందుబాటులో ఉంటాం. ఏ సమస్య అయినా మా దృష్టికి వస్తే 100% మేము పని చేయగలుగుతాం. ఏ చిన్న విషయమైనా ఏదైనా సరే మేము అందుబాటులో ఉంటుంది. మనకేం పని లేదు, ఎప్పుడు జనాల కోసం పనిచేయడానికి అందుబాటులో ఉంటానని నేను చెప్తున్నాను. మా ప్రజలకు వాళ్ళకు ఎన్నట్టు ఉండి ఏ ఆపద వచ్చినా ఎమ్మటే స్పందించి ఆపదనని తీరుస్తాము. ఖచ్చితంగా మాటిస్తున్నాం. దీనికి మేము మా మీద అయితే ఆ నమ్మకం పెట్టి మమ్మల్ని గెలిపించిన ప్రజలకు ఎప్పుడు మేము అందుబాటులో ఉండి నిరూపిస్తామని చేస్తున్నాం.